హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. మార్కెట్లో తెచ్చుకున్న దగ్గర నుంచి క్లీన్ చేసుకోవడము, ఇదిగోండి ఇలాగ అద్భుతమైన కూర చివరికి రెడీ అయ్యే వరకు ఏంటి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా సూపర్ మార్కెట్లో అయినా లేదంటే బయట వెజిటబుల్ మార్కెట్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇవి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా వారానికి ఒకసారి తింటూ ఉండండి. వీటిని తెచ్చుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వీటిని వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు, అంటే ఫుల్గా కాదు, ఒక అర స్పూన్ పైన కొంచెం ఎక్కువగా ఉన్న ఉప్పు వేసుకొని కాస్త నీళ్లు మునగా వచ్చే వరకు నింపుకొని మంచిగా కలిపేసిన తర్వాత అలా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచేసి బాగా 2 సార్లు మంచినీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బీన్స్ కొంచెం వడిలినట్టుగా బాగోనివి అంతా సరే తీసేసుకుంటూ చివర్లో 2 పక్కల కూడా క్లీన్ చేసుకుని ఇలాగ రెడీ చేసుకోవాలి. మామూలుగా చిక్కుడు జాతి వాటికి ఏంటంటే చివర మనం ఇలా తుంపినప్పుడు పీసులాగా వస్తూ ఉంటుంది. అలా తీసేసి మనం అన్నీ కట్ చేసుకోవాలి, గోరు చిక్కుడు కానీ వీటికి అవసరం లేదు. చివర్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పుచ్చు కూడా చాలా రేర్గా ఉంటుంది, పురుగు అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి అన్నీ క్లీన్గా ఉంటే ధైర్యంగా కట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా బ్యాచిలర్స్ అయితే అమ్మో చూసుకుంటే కట్ చేసుకోవాలన్న భయం కూడా అవసరం లేదు. ఇగోండి పచ్చిమిరపకాయలు కడిగేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయ తొక్క తీసేసి నీట్గా దాని పైన తెల్లగా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసేయాలి. తీసేసి పక్కన పెట్టుకున్నాక మీకు కరివేపాకు క్లీన్ చేసుకోవడానికి సింపుల్ టిప్ చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి కడిగినప్పుడల్లా సింకులో పడిపోయిన ఆకుల్ని తీసుకుని వాడుకోవడానికి ఇష్టం లేక పడేయడానికి కష్టపడకుండా ఉండాలంటే సింపుల్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టీ స్ట్రైనర్లో అందులో వేసేసి కాస్త నీళ్లు దాని మీద మనం చిలకరిచ్చేసేసి కడిగిన తర్వాత తీసుకుంటే ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా తీసుకోవచ్చు. ఇలాగ ఒక చిన్న పళ్ళెం తీసుకొని దాంట్లో కడిగినటువంటి కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ఇవన్నీ సైడ్గా పెట్టుకోవడం ఏంటంటే ముందుగా తాలింపు పనికి ఇవన్నీ అవసరం అవుతాయి కాబట్టి పని చేసేటప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బీన్స్ కట్ చేస్తూ ఉన్నా ఇవి కట్ చేసి తాలింపు పని అయితే చేసుకుంటూ ఉంటే వంట కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది మీకు సైమల్టేనియస్గా. ఇంకా పని మొదలు పెడదాం రండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను. ఇది కూడా మేము చేయలేమండి, మాకు ఇంకేదన్నా ఈజీగా చెప్పండి అంటే సింపుల్గా మీకు మినీ చాపర్ అని దొరుకుతూ ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. వీడియోకి మీకు స్క్రీన్ మీద వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది, దాంట్లో నేను కొన్ని అవైలబుల్ ఉన్నవి యాడ్ చేస్తాను. అందులో మీకు నచ్చింది తీసుకుంటే అలా వేయంగానే మనకి కట్ అవ్వదు. మినీ చాపర్ అనేది మినీగానే పనిచేస్తుంది కాబట్టి కాస్త ముక్కలు చిన్నగా కట్ చేసి వేయాలి. మీకు పెద్దగా ఉండే చాపర్ ఈజీగా ఇలా 2 చెక్కలు చేసినా అది చెక్క కట్ చేయాలంటే నార్మల్గా ఎలక్ట్రిక్ చాపర్ ఉంటుంది, అది తీసుకోండి. ఇదేంటంటే మనకి ఆమ్లెట్స్ అట్లా వేసుకున్నప్పుడు కొంచెం చాట్లు అట్లా వేసుకోవడానికి చిన్న కట్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది కదా, అది కూడా చేస్తుంది. అది కొంచెం రేట్ ఎక్కువ, ఇది కొంచెం రేట్ తక్కువ. మీకున్న బడ్జెట్ని బట్టి ఇదా అదే అనేది మీ అవసరం తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇంట్లో హ్యాండీగా ఉంటుంది, సింపుల్గా చక్కగా కట్ చేసేస్తుంది. మనకేంటంటే ఆనియన్స్ పెద్దగా కంటే కూడా చిన్నగా కట్ చేయడమే టాస్క్ ఎక్కువ కాబట్టి ఇది బుజ్జిగా బాగా పనిచేస్తుంది. కావాల్సిన వాళ్ళు ప్రిఫర్ చేయండి, లేదంటే మనం ఇందాక చూపించినట్టుగా నైఫ్ తోటి నీట్గా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి తాలింపుకి కావాల్సినవి రెడీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు బీన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. మనం నార్మల్గా 1-2 తీసుకుని కట్ చేస్తే ఒక అరగంట పైగా పడుతుంది. అండ్ ఈ బీన్స్లో పుచ్చులు మోస్ట్లీ ఉండవు కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసే మనము కట్ చేసుకున్నాం కదండి. చేతికి సరిపడినన్ని బీన్స్ తీసుకుని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేస్తే మొత్తం ఒక 5 నిమిషాల లోపలే ఈజీగా కట్ అయిపోతే ఒక 1/2 kg అయినా కూడా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇది త్వరగా కట్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట. కాకపోతే నైఫ్ తోటి అంటే షార్ప్గా ఉండే చాకుతో ఈ విధంగా బల్క్గా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి అలా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫింగర్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇంక ఇప్పుడు మిగిలినవన్నీ కూడా రెడీ చేసేస్తాను. కర్రీ తొందరగా అవ్వాలి అంటే మీరు ఒక స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని కాస్త ఉల్లిపాయ అదంతా వేసి మగ్గిస్తూ ఉండే అంతకంటే ముందే ఈ బీన్స్ కట్ చేసేసుకొని కాస్త గిన్నెలోకి తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి లైట్గా ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇలా రెడీ అయిన వాటిని కూర వండుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. హడావిడిగా చేసి కూర సరిగా ఉడకకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా కూర రెడీ అవుతుంది. సో ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంటే మీ దగ్గర కొంచెం శనగపప్పు కూడా వేసుకొని, నేను కొంచెం మెంతులు కూడా వేసాను. మెంతులు అనేవి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీకు ఇష్టమైతే ప్రతి ఒక్క తాలింపులో వేసుకోవడానికి ఉపయోగించండి, లేదంటే వదిలేయచ్చు.
అవి వేయంగానే మనము ఉల్లిపాయలు వేయకుండా కాస్త సిమ్లో పెట్టి వెయిట్ చేస్తే మనకి చక్కగా కాస్త కలర్ వస్తాయి, గోల్డెన్ కలర్. అలా వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసేసి మూత పెట్టండి. పైకి ఒక్కసారిగా ఆయిల్ వస్తుంది కదా, మనం వేయగానే మూత పెట్టడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఆయిల్ అనేది స్టవ్ మీద పడకుండా ప్లేట్కే ఉంటుంది. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు కాస్త మంటను హైలో పెట్టి ఉల్లిపాయలు పెట్టిన తర్వాత నీట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసి సిమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకుంటూ కాస్త కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంటే మరీ గోల్డెన్ కలర్ కాదండి, కాస్త ఉల్లిపాయలు కొంచెం రంగు మారితే ఏమవుతుందంటే మనకు ఒక క్యారమలైజ్డ్ టేస్ట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాస్త మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం వేసినప్పుడు కంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో ఉల్లిపాయలు అలా చూసుకొని కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ లేదా టీ స్పూను మీ యొక్క కూర క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకుని కాసేపు మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతాయి అండ్ కూర కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అన్నీ వేసేసి నీట్గా మిక్స్ చేసాం కాబట్టి ఇదిగోండి మంటను చిన్నగా పెట్టాను. పెట్టి కాస్త మూత పెట్టేసేసి ఒక్క నిమిషం పాటు అట్లాగా ఆగామంటే ఇదిగోండి గోల్డెన్ కలర్ వస్తాయి. కాస్త వంట చేసేవాళ్ళు మంచిగా ఏది కుక్ చేసేది ఎంతసేపు పడుతుంది అర్థమయ్యే వరకు నాన్ స్టిక్లో ట్రై చేస్తే కూరలు వేస్ట్ అయిపోయి పాడైపోకుండా ఉంటాయి. కుదిరిన తర్వాత మీరు మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ బాండీలు కొనుక్కోండి, దాంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు తాలింపు మంచిగా వేగింది కాబట్టి నేను కాస్త ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపిన తర్వాత ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బీన్స్ ముక్కలన్నిటిని కూడా అడుగున కొంచెం నీళ్లున్నా పర్వాలేదు మొత్తం ఆ నీళ్లతో పాటుగా వేసేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు ఉంటే ఆ నీళ్లు తీసి కేవలం ముక్కలు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం ముక్కలు యాడ్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత బాగా కలుపుకొని వేగిన తర్వాత ముక్కల్ని చూసుకొని సరిపడినంత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకొని మరొక 3 నుంచి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఒకసారి అలా మూత తీసి ఒకసారి కలుపుతూ చూసుకున్నామంటే ముక్కల్లో ఉన్న నీరంతా కూడా చక్కగా ఇంకిపోయి ముక్కలు చక్కగా ఉడికి మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. చివరిగా ఒకసారి అట్లాగా కలిపేసేసుకొని మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, ముక్కలు చక్కగా వేగాయి అనుకున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి. ఇది నేను వెల్లుల్లిపాయలు వేసి దంచినటువంటి కారం కాస్త ముద్దగా ఉంది కాబట్టి స్పూన్ బదులుగా చేత్తో తీసైతే వేసాను. లాస్ట్లో ఇది కాస్త కలిపేసి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి కలుపుకున్నామంటే గుమ్మగుమ్మలాడే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ధనియాల పొడి అంటే ఈజీగా సూపర్ మార్కెట్లో అయినా కొరియాండర్ పౌడర్ అని దొరుకుతుంది, అది వేసామంటే బాగుంటుంది. ఇంకా మీకు స్పైసీగా మసాలా ఫ్లేవర్గా కావాలి అంటే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకోండి. సో అంతే, ఇలా చేసుకున్నారంటే మీ చేతులతో మీరే ఎంతో హెల్దీ, టేస్టీ, హైజీన్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కానీ రోటీ చపాతీలోకి సూపర్గా ఉండే ఈ బీన్స్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.